సార్ ఏం చేస్తారు సార్ మీరు? సార్ నేను దీనికైనా ముందు లేబర్ పని చేశాను సార్. ఓకే. ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ ఉండి నాకు 63,000 వస్తున్నాయి సార్ పర్ మంత్. ఓకే. అలాగే నేను వెస్టీజ్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నేను టాటా ఆల్ట్రోస్ కార్ తీసుకున్నాను. అలాగే ఫారెన్ ట్రిప్ కూడా వచ్చాను సార్. ఓకే. నా టీము దాదాపు ఒక 40-50 మెంబర్స్ వచ్చారు సార్. ఓకే. నా టీం వాళ్ళే. ఓకే. ఎలా బిల్డ్ చేశారు సార్ నాకు తెలీదు అసలు ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలని. ఫస్ట్ రోజు నేను కనెక్ట్ అయినప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే, నేను జీరో ఇన్వెస్ట్మెంట్ కదా చేస్తాను ఎలాగైనా బిజినెస్. దీనికైనా ముందు చాలా బిజినెస్ చేశాను. ఎందుకంటే నాకు చదువు రాలేనందుకు నేను ఏ బిజినెస్ చేస్తాను. ఎందుకంటే కొంతవరకు చేశాను. ఇంకా చేయాలంటే చదువు అవసరమే ఉంటాయి కదా సార్ ప్రతిరోజు. అందుకే దీన్ని కూడా చేద్దామా అని నేను డిసైడ్ అయిన తర్వాత ముంబై నుంచి నేను హైదరాబాద్కి క్లాసిక్స్లో ఫంక్షన్ హాల్లో మీటింగ్ అటెండ్ కావడం జరిగింది సార్. అప్పుడు నేను డిసైడ్ పెట్టుకున్నా చేస్తే ఇదే చేయాలని వెస్టీజ్. అప్పుడు నేను డిసైడ్ అయితేనే దాదాపు ఇప్పుడు చూడండి నేను వెస్టీజ్ తరఫు నుంచి 4 లక్షల వరకు తీసుకున్నాను సార్ అమౌంటే. అలాగే 12 లక్షల కారు కూడా తీసుకున్నాను సార్. ఈ ఛాన్స్ మీకు ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటి ఛాన్స్ వదలకుండా చేసుకోండి సార్ బిజినెస్. ఇందులో ఎవరెవరో చేసుకోవచ్చు చెప్పండి సార్. చదువు ఉన్నోళ్ళు చేసుకోవచ్చు, చదువు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కలెక్టర్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.